Subscribe to Color Frames. సింహం లాంటి ఆటగాళ్లు ఉండే గబ్బాలో గెలవడం సాధారణ విజయం కాదు. కానీ ఆ ఫీట్ ను తాజాగా వెస్టిండీస్ సాధించింది. టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 1997 తర్వాత అంటే సుమారు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద విండీస్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. 3 ఏళ్ల క్రితం గబ్బాలో టీమిండియా సృష్టించిన చరిత్ర మరవక ముందే ఇప్పుడు వెస్టిండీస్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. విదేశీ గడ్డపై దుమ్మురేపే ఆస్ట్రేలియా స్వదేశంలో మరింత దూకుడుగా ఉంటుంది. అటువంటి ఆస్ట్రేలియాలో ఓడించడం అంటే ఆలోచించాల్సిందే. అయితే 2020 సంవత్సరంలో ఆసీస్ గడ్డపై టీమిండియా దూకుడుకు కంగారులు తోకముడిచారు. 2019, 20, 2020, 21 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలలో భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. గబ్బా వేదికగా ముగిసిన 4వ టెస్టులో భారత్ సాధించిన విజయం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 2021లో గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్ తోనే రిషబ్ పంత్ పేరు మారుమోగిపోయింది. ఆ టూర్ ద్వారానే స్టార్ క్రికెటర్ గా మారాడు. 138 బంతుల్లో 89 పరుగులతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ తన జీవితంలో గబ్బాలో టెస్ట్ మ్యాచ్ గెలవడమే గొప్ప విషయమని ఎమోషనల్